హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఆల్రెడీ నేను ఒక అకౌంట్ ఉండే యూట్యూబ్లో కుకింగ్ బ్లాగ్. అయితే నేనైతే క్విట్ చేసి అయితే మళ్ళీ కొత్తగా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇది ఇలా 25th డిసెంబర్ కాబట్టి ఈరోజు అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అందులో అయితే ఎర్రపప్పు అయితే చేసుకున్నాను. ఇలా క్రిస్మస్ స్పెషల్ ఏంటిదంటే మేము ఫిష్ తీసుకొచ్చుకున్నాము. పప్పు వేసుకొని ఫిష్ ఫ్రై పెట్టుకొని తిన్నాము. చాలా టేస్ట్ అయితే బాగుంది. అయితే మేము పప్పు ఎలా చేశానంటే ఎర్రపప్పు వేసుకొని అందులో పసుపు, టమాటా, ఇంకానేమో పచ్చిమిర్చి వేసి అయితే నేను గ్యాస్ మీద అయితే 3 విజిల్కి అయితే పెట్టేశాను. అలా అయ్యాకనేమో పప్పు తీసి దాంట్లో ఏమో కొంచెం కొత్తిమీర, కలిమాకు, ఇంకానేమో ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి అయితే పెట్టాను. ఇందులో అయితే చింతపండు అయితే పొయ్యలేదు, స్కిప్ చేసేసాను. ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు ఎక్కువ వేసాను కాబట్టి చింతపండు అనేది వేయలేదు. అయితే ఇలా అయితే బాయిల్ చేసుకున్నాను. ఒక పొంగు వచ్చాక తీసేసాను. దాని తర్వాత బగారా అయితే ఇచ్చాను. ఎల్లిపాయలు మంచిగా బ్రౌన్గా ఫ్రై చేసుకున్నాను. ఆల్రెడీ పప్పులు వేసాను. తర్వాత ఎండుమిర్చి మంచిగా వేసి ఫ్రై చేసి అది పప్పులు వేసాను. అయితే ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, కలేమాకు, కొంచెం ఇంగువ వేసాను. లైట్గా పప్పు చేసుకున్నాము, లైట్ వెయిట్, హెవీ లేకుండా. అయితే మా ఇంట్లో అయితే ఇలా పప్పు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు కానీ నేను కానీ. అయితే ఇక్కడైతే ఇలా పప్పు అయితే రెడీ అయిపోయింది మాది. ఇంకా ఇందులో కొంచెం మనం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే బాగుంటుంది. ఇంకా మీ ఇంట్లో క్రిస్మస్ కాబట్టి ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.